చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ బంగారు పాదములకు ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన సమయం, నీకు ఇష్టమైన సమయం, నీ చిత్తాన్ని నీ యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నెరవేరుస్తూ వస్తున్న సమయం ప్రభువా, అందుని బట్టి వందనాలు. బిడ్డ సరితా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ కృప చూపించి, నీ ప్రేమ చూపించి, తన తల్లిదండ్రుల గర్భం ద్వారా ఈ లోకంలోనికి బిడ్డను పంపించి, అయ్యా బాల్య దినముల నుండి ఆ బిడ్డను మీరు పెంచుతూ నీ దయా సంకల్పం చొప్పున యవనప్రాయంలో నడిపించి వివాహ వ్యవస్థ ఈ బిడ్డ జీవితంలోనికి మీరు ఆహ్వానించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బాల్య దినములు ఎందే దేవా తల్లిదండ్రులను ఎదుగు పిలుచుకున్నప్పటికీ కూడా అక్కడ వారి యొక్క భవిష్యత్తును నీ చేతులలో ఉంచి మీరు నడిపిస్తూ వచ్చారు. ఇక్కడ తమ్ముడు ప్రసాద్, తన భార్య ఇరువురి యొక్క, అలాగే అక్క వాళ్ళు, వారి యొక్క చెల్లెండ్రులు, వారి యొక్క నడిపింపుతో ఈ బిడ్డను సూచన సలహాలతో ముందుకు నడిపిస్తూ మరి మునుగోడులోని అమ్మమ్మ వారి ఇంటి ఎదుట ఈ బిడ్డ ఎదిగి యవన ప్రాయంలోనికి వచ్చి వివాహ దినంలోనికి బిడ్డను మీరు ప్రవేశింపజేస్తూ వచ్చిన క్రమాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడ పెరిగినప్పటికీ పెద్దయినప్పటికీ కూడా ప్రభా, మరి ఇంటి వద్ద మొదటి నలుగును ముందుకు కొనసాగింపజేసుకొని ఆప్తులైన ప్రియులందరితో బిడ్డ దీవెనలు పొంది ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని కొనసాగించుకోవటం కొరకాయ సిద్ధపరచడం జరిగి ఉన్నది. మీరేమి చేసినను కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవునికి మహిమ ఉన్నట్లు సమస్తము కూడా మీరు ఆయన పేరట చేయడానికి మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వివాహ వ్యవస్థ ఘనమైనది. ముఖ్యంగా స్త్రీ పట్ల వివాహ వ్యవస్థను మీరు వివరిస్తూ వర్ణిస్తూ ఆశీర్వాదకరంగా మీరు పెంచుతూ వచ్చిన విధానం, అలనాడు రిబ్కా పట్ల లాబానును మీరు బలపరుస్తూ ఇస్సాకు యొద్దకు పంపించేటప్పుడు ప్రేమగా తనకిష్టముగా పెంచుకున్నటువంటి ప్రభా, తన ఇంటి బిడ్డను కూడా ఒక అయ్యింటికి పంపించవలసిన సమయం వచ్చినప్పుడు నీ దీవెనలతో నీ దయా సంకల్పంతో ఆ బిడ్డని ఆశీర్వదించి పంపించిన విధానాన్ని దైవగ్రంథంలో మేము చూస్తూ వస్తాం. అలాగే దేవా, పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకాయ సిద్ధపడి ఉండాలి. పెళ్లి కుమారుని యొక్క అలంకరణ, పెళ్లి కుమార్తె యొక్క అలంకరణ పరలోకములో మేము కలుసుకోబోతున్న ఒక గొప్ప ఆనందాన్ని సూచిస్తూ ఉన్నదని మీరు లేఖనాలు తెలియజేస్తున్నారు. వివాహానికి సిద్ధపరిచే ముందు ఏ విధంగానైతే పెళ్లి కుమార్తె అలంకరణను కలిగి ఉంటారో అలాగే ప్రభు రాగడలో ఎదుర్కొంటూ కొరకాయ సంఘము కూడా పెళ్లి కుమార్తె వల్లే స్త్రీ పురుషుడైన భేదం లేకుండా ఆత్మీయ అలంకరణ ద్వారా దేవునికి మహిమ కొరకాయ వారు స్థిరపడాలని నీ లేఖనాలు తెలియజేస్తాం. ప్రభా, ప్రియబిడ్డను మీరు ఆత్మీయంగా నీ మహిమ కొరకు మీరు సిద్ధపరుస్తూ వచ్చారు. అలాగే శారీరకంగా ఒక వివాహ వ్యవస్థలోనికి బిడ్డ ప్రవేశించే ప్రాయంలోనికి నడిపించిన తర్వాత ప్రభా, మరి బిడ్డను పెళ్లి కుమార్తెగా ఈరోజు అలంకరింపజేస్తూ ప్రార్థనాపూర్వకంగా నలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కుటుంబ సభ్యులు ఆప్తులైనటువంటి మా ప్రియులందరూ కూడా రావటానికి కృప చూపించినందుకు వందనాలు. మొదటి నలుగును ప్రియబిడ్డకు తమ్ముడు ప్రారంభింపజేస్తా ఉన్నాడు గృహం యొద్ద. ఘనముగా బిడ్డ జీవితమునకు ఈ మొదటి మెట్టు, వివాహ వ్యవస్థలో మొదటి మెట్టు ఆశీర్వాదకరంగా మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం. నీ సమృద్ధిని ఎప్పటి వరకు ఎలాగైతే బిడ్డకు మీరు అనుగ్రహించాడో అంతకంటే ఇంకా గొప్పగా వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించిన బిడ్డ పట్ల దివ్యమైన నీ ఫలింపు, దివ్యమైన నీ ఆశీర్వాదం, దివ్యమైన నీ బలం, దివ్యమైన నీ సమృద్ధి బిడ్డకు మీరు దయచేసి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను.
తండ్రి సావుకునిగా అయా అదిగో తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించిన మా ప్రియులందరి ప్రార్థన ఇప్పుడు జీవితానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చవలసిందిగా కోరుతూ ఇప్పుడు మొదటి నలుగు ప్రారంభం కాబోతాము. ఘనంగా జరిగించి నీ నామానికి మేము తెచ్చుకున్నాం. వివాహమయ్యే పర్యంతరం ప్రియబిడ్డకు దివ్యమైన నీ కాపుదలిచ్చి నడిపించి నీ నామానికి మేము తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, ఇప్పుడు అలంకరించబడుతున్న పెళ్లి కుమార్తె అలంకరణ, ఘనమైన వివాహ కార్యక్రమం జరుగు పర్యంతరము, ఆ తర్వాత నీ జీవితంలో దేవుడు సమృద్ధిని దివ్యమైన గర్వఫలాలతో నింపి ఆశీర్వాదకరమైన బిడ్డగా వేవేలకు తల్లిగా దేవుడు నిన్ను దీవించి తన ప్రణాళికతో నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడే ఒకసారి సత్యమా రండి సత్యమా రండి కాయలు రండి కాయలు తీసుకోండి. ఏరు మారేమ్మోళ్ళు కదలకండి వీడియోది నేను బయట కదలకుండా నీట్గా ఇది నీట్గా పైకి పైకి బయలు చూడ్చుని కొరండా తీసుకో నోట్లో బాగానే ఉన్నామ్మా. అమ్మ